ఈ రోజు హన్మకొండ జిల్లా జీడబ్ల్యూఎంసీ 11వ డివిజన్ పరిధిలో భద్రకాళి దేవస్థానం ఆనుకొని ఉన్న చెరమడ్డ రాజునగర్ కాలనీలో నివాసముంటున్న దళిత కుటుంబాలను అక్రమంగా తొలగించి వారిని నిరాశ్రయులుగా చేయాలని ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రశాంతరావు గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు అడ్వకేట్ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్ గారు పాల్గొన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ 2003లో ప్రభుత్వం దళితులకు కేటాయించిన నివాస స్థలాలను ఎట్టి పరిస్థితిలో తొలగించకూడదని డిమాండ్ చేశారు. వారి నివాసాలను తొలగించి వారిని నిరాశ్రయులుగా చేయాలనే ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చట నివాసముంటున్న దళిత కుటుంబాల పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన ఎల్లప్పుడూ వారికి అండగా నిలబడుతుందని తెలియజేశారు. ఈరోజు హన్మకొండ జిల్లా చెరబండ రాజునగర్ కాలనీ భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి దళిత కుటుంబ నివాసాలను ఈరోజు ప్రభుత్వ అధికారులు బలవంతంగా ఇక్కడ నుండి వాళ్ళను ఖాళీ చేసే ఆ క్రమము ఆ కార్యక్రమం ఏదో దాని మీద ఈరోజు మా యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన సంస్థ తరఫున మరియు వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ చెరబండ రాజునగర్ కాలనీలో చూసినట్లయితే సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నవి. సుమారుగా 23 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పక్కాగా పట్టాలు మంజూరు చేసింది. ఇక్కడే నివాసం ఉంటున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలున్నాయి, పొజిషన్లున్నాయి. అయినా కూడా కేవలం ఏంటంటే వివక్షణ చేత దళిత కుటుంబాలను ఇక్కడ ఉండొద్దనే కక్షపూరితం చేత ఈరోజు ప్రభుత్వ అధికారులు వీళ్ళను బలవంతంగా వెలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే విషయంలో గతంలో కూడా ఏంటంటే హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా సంబంధిత అధికారులకు మొట్టికాయలు ఇచ్చిండ్రు. అయినా కూడా ప్రభుత్వ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. మేము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఏ దళిత కుటుంబానికి కూడా కదిలించినా కూడా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాము. స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ దళిత కుటుంబాలపైన వివక్షత జరుగుతుంది. దళిత కుటుంబాల వైద్యం మీద, విద్య మీద, వాళ్ళ నివాసం మీద, వాళ్ళ సోషో ఎకనామికల్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీద ఇప్పటికి కూడా ఏంటంటే డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఈ సందర్భంగా హన్మకొండలో ఉన్న అధికారులందరికీ మేము హెచ్చరిస్తున్నాము. ఏ దళిత కుటుంబాన్ని ఇక్కడి నుంచి కదిలించాలని ప్రయత్నం చేసినా కూడా యావత్ భారతదేశంలో దళిత సామాజిక వర్గం అంతా ఏకమై ఇక్కడ సంబంధిత అధికారులందరినీ కూడా మేము చట్టపరంగా వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఇక్కడున్న దళిత కుటుంబాలను ఏ ఒక్కరిని కూడా ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేసినా కూడా ఎవరు కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.